ఈ మానుకోట శాఖకి ముఖ్యంగా ఈ యొక్క ఫౌండర్ చలపతిరావు గారి యొక్క ఆదేశాల మేరతో మేమందరం ఇక్కడ కార్యక్రమాలు చేయడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ఇప్పుడు మా భారత వికాస్ పరిషత్ ద్వారా స్టేట్ వాళ్ళు ఏమని చెప్పారంటే వరద బాధితులు ఎంతమంది ఉన్నారు, దాని గురించి సహాయార్థం మన సైడ్ నుంచి ఎంతవరకు చేయగలుగుతాం, దేశం నుంచి మనం ఎంత రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, మిగతా ఎవరెవరు ఫ్లడ్స్ ఏరియాలు ఉన్నారో మొత్తం ఎంక్వైరీ చేశారు. దాంతోపాటు మేము కూడా ఒకరోజు ముందుగానే వచ్చి ఇక్కడికి ఎంక్వైరీ చేసుకొని ఎవరెవరు వరద బాధితులు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, వారికి ఏ సౌకర్యాలు అందిస్తే బాగుంటుంది. చాలా మంది ఏం చేస్తున్నారంటే ఫుడ్ సౌకర్యాలు ఇస్తున్నారు. దాంతోపాటు ఫుడ్ సౌకర్యంతో అంటే నిత్యావసర వస్తువులతో పాటు కొంతమంది చాలా రకాల వంట పాత్రలు కూడా పోయి ఉంటాయి. సో మరి ఆ వంట పాత్రలు తీసుకోవడానికి వారికి ఆర్థిక సహాయం అనేది అందరం కష్టమవుతుందన్న విషయం తెలుసుకొని మేము వంట పాత్రలు కూడా అందించడం అనేది జరుగుతుంది. వంట పాత్రలు, కూరగాయలు, నిత్యావసర సరుకులను మేము అందేయడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీ అందరికీ వరద బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అంతే. మండలం నాకు 70 ఏళ్ళు, ఈ 70 ఏళ్ల జీవితంలో ఇట్లా పెద్ద వరదలు అయితే రాలేదు. ఇది మొదటిసారి. ఈ వరదల్లో వచ్చి మీ ఇండ్లు కొట్టుకుపోవడం, మీరు నష్టపోవడం చాలా బాధ కలిగించింది. ఏదో మేము పైనుంచి మేము సహాయం చేస్తామని కాదు, మీరు కూడా మా కుటుంబంలో సభ్యులను భావిస్తున్నాం. మీరు మా అక్కలు, చెల్లెళ్ళు, మీరు ఇబ్బందులు ఉన్నారు, మిమ్మల్ని కలిసి మీతో బాధ పంచుకొని మీకైనా సహాయం చేయగలమని వచ్చినాం. కాబట్టి మీకు ఇటువంటి ఇబ్బంది రాకూడదని ఆశిస్తూ మా సాయాన్ని మీరు అందుకొని ఇబ్బంది లేకుండా చేసుకోండి. సాయం చేయడానికి మానవులంతా ఆపదలో ఉన్నప్పుడు తోటి మానవులందరూ వచ్చి ఆదుకోవాలనే సదుద్దేశంతో మీరు ఎక్కడో ఇతర ప్రాంతంలో ఉన్న మీ అందరికీ కూడా వచ్చి ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ మీ అందరికీ మేమున్నామనే భరోసాతోటి వచ్చి వీళ్ళు ఇస్తున్నందుకు మీరందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ముంపు ప్రాంతంలో ఎక్కడైనా కూడా ఆటోలు పెట్టాలి, అక్కడ ఆదుకోవాలనే ఉద్దేశంతో జ్వరం రాకుండా ఆలోచనతో వైద్యం చేస్తున్నాం. దానితో ముంపు మీకు వచ్చింది. ఇది పెద్ద ఆపద పరిస్థితి. ఈ ఆపదలో మీరు చిక్కుకున్నందుకు, మీ ఆపద చిక్కుకున్నందుకు అనేక స్వచ్ఛత కార్యక్రమాలు చేసే వాళ్ళందరూ కూడా మానవతా అందరికీ సహాయం చేస్తున్నారు. మా వంతుగా మీకు ఏ బాధ రాకుండా ఏ వైద్య పరంగా మీకు కూడా మేము సహాయం అందించడానికి క్యాంపులు పెడుతున్నాం. చూడండి అట్లా చూడు రెడీ